నన్ను చంపడానికి కుట్ర జరుగుతోంది. దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఈ రోజు రాజమండ్రి నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోకవరం అనే గ్రామంలో క్రియేటివిటీ ఉంటే మనల్ని ఎవడు ఏమి పీకలేడరా. నన్ను లేకుండా చేయడం కోసం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అవునా? అబ్బా, నన్ను లేకుండా చేయాలి, నన్ను చంపాలి అన్నది వాళ్ళ ఉద్దేశమని స్పష్టంగా అర్థమవుతుంది. అయ్యయ్యో సానుభూతి వద్దురా. యూట్యూబ్ లో అజయ్ బాబును చంపుతామని, తలనరుకుతామని ఓపెన్ గా వీడియోలు చేసి పబ్లిక్ గా రిలీజ్ చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. వినలేదే, చెప్పుకోవట్లేదేమో. ఇంకా లాక్కండి తెగుద్ది. నాకు అదే అనిపిస్తుంది. ప్రమాదం ఉంది, నన్ను చంపాలనుకుంటున్నారు, నాకు రక్షణ కల్పించండి అని చెప్పి నేను కంప్లైంట్ చేశాను. కానీ పోలీస్ వ్యవస్థ ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లుగానే వ్యవహరిస్తా ఉంది. జలుబు చేసినట్టుంది, విక్స్ తీసుకుంటారా? జలుబు కాదురా, స్టైల్ పోకిరి. ఎన్ని రకాల బెదిరింపులు, ఎన్ని రకాల ఇబ్బందుల మధ్య నేను నలిగిపోతున్నానో అది నాకు తెలుసు, దేవునికి తెలుసు. టైం బ్యాడ్ అక్క, టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. వాళ్ళ టైగర్ కి టైం వచ్చిందంటే కదరా. ఎవడైనా నా దగ్గరకు వస్తే వాడు చావడానికి సిద్ధపడే నా దగ్గరికి రావాలి. వాడి ప్రాణాన్ని కూడా తీసుకొని పోతా చెప్తా రాలే మరి ఏమే పోవే చెక్కు అంటివి కదరా. నా కొడుకుల్ని 2 చేతులు నరికెళ్తాక మనకి చేతులు పట్టుకొని పోతా. ఊకోక్క, సొంత అమ్మనమ్మా సొంత అక్కనమ్మా ఇది కూడా అంతే అనుకో. రేపటి నుంచి ఏందిరా కాదు పాడకావరు పలకనా. దయచేసి నా గురించి ప్రార్థన చేయండి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఊరుకోమ్మా, ఊరుకోరా. ఎక్కడ పొడిస్తే చచ్చిపోతారో అక్కడే పొడుస్తారు. కానీ విచిత్రంగా బట్టలన్నీ ఓడదీసి ఇక్కడ ఒక ఘాటు, ఇక్కడ ఒక ఘాటు, ఇక్కడ ఒక ఘాటు పెట్టేసి వెళ్ళిపోయారు. నా కోపం తెప్పించాలన్న ఉద్దేశంతో అడుగుతున్నారా? నా ఉద్దేశం అది కాదు సార్, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. పాడేరులో కడప పాస్టర్ పై దాడి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటన డ్రామాగా నిర్ధారించారు. కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే అయింది. ఆ దాడి పేరుతో ఈ వ్యక్తి చేస్తున్నటువంటి నటన అంత ఇంత కాదు. ఈ నటన దేనికి అంటే ఎందుకు? కేవలం సోషల్ మీడియాలో ఈ వ్యక్తి ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు లేదా క్రైస్తవుల అమాయకుల దగ్గర నుంచి డబ్బు రాబట్టడానికి ఈ వ్యక్తి ఆడుతున్న నాట అంటే అంటే క్రైస్తవుల్ని టార్గెట్ చేశారు అంటాను నేను. గతంలో ప్రవీణ్ పగడాల విషయంలో జరిగినట్టే మరలా ఇప్పుడు నా మీద జరుగుతుంది. దొంగేం కాదు, అది కంటిన్యూస్ గా ఒక వర్గానికి చెందిన వాళ్ళ మీదనే, అది కూడా స్వార్థికుల మీదనే జరగటం అనేది చాలా బాధాకరం నేను అంటాను. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. పాడేరులో కడప పాస్టర్ పై దాడి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘటన డ్రామాగా నిర్ధారించారు. పాస్టర్ అభినయ్ దర్శన్ తో పాటు 6 కలిసి డ్రామా ఆడినట్లు తేల్చారు. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసావు? అల్లూరు ఎస్పీ దర్యాప్తులో పాస్టర్ డ్రామా బట్టబయలైంది. ఓ నిందితుడి భార్య సోషల్ మీడియా ఖాతా ద్వారా పోలీసులు ఆధారాలు సేకరించారు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు.